మావయ్య. రే అల్లుడు, ఏంట్రా బయట ఉండిపోయావు? లోపలికి రా. పర్లేదు మావయ్య, పనులు ఉన్నాయి, వెళ్ళాలి. అవునా, ఏంటి ఇలా వచ్చావు? అదే మావయ్య, 17వ తారీఖు ఇల్లు ఓపెనింగ్ కదా, చెప్దామని వచ్చాను. మంచిదిరా, కష్టపడి ఇల్లు కట్టావు. బిజినెస్ కూడా బాగా నడుస్తుందంటగా. మావయ్య నడుస్తుంది. ఏమైనా కావాలంటే అడగరా, మనం ఒకటే. ఇంతకుముందు అన్న మాటలేవి మనసులో పెట్టుకోబాకు, సరేనా? 2 సంవత్సరాల క్రితం. మావయ్య. రే ఎక్కడికి వస్తున్నావు? లోపలికి. అక్కడే ఉండి ఏంటో చెప్పు. మావయ్య, ఒక చిన్న హెల్ప్ కావాలి మావయ్య, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఏంటది? అదే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని కొంచెం డబ్బులు కావాలి మావయ్య. సిగ్గుందిరా మీకు? ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులే మీరు ఇవ్వలేదు, మళ్ళీ వచ్చి డబ్బులు అంటున్నావు. మీ అమ్మ నాకు అక్కయిన పాపానికి తిరిగిస్తారనుకుంటే ఇవ్వకుండా సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు. మావయ్య, ఈసారి వర్కౌట్ అవుతుంది మావయ్య బిజినెస్, కొంచెం హెల్ప్ చేయ మావయ్య ప్లీజ్. నీ మొహానికి మళ్ళీ బిజినెస్? ముందు పోరా ఎక్కడి నుంచి. నా డబ్బులు తిరిగి ఇస్తేనే ఇటు కనపడు. సరే మావయ్య, ఉంటాను. సరే రాలుడు, జాత మరి. మన దగ్గర సక్సెస్ లేకపోతే సొంత బంధువులైనా వాల్యూ ఇవ్వరు. ఆ వాల్యూ మనం సంపాదించుకోవాలంటే అన్న వాళ్ళ ముందే గెలిచి చూపించాలి. మన నన్నవాడే తిరిగి మనల్ని గౌరవిస్తే అదే గెలుపు.